శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చి నుంచి 22nd మార్చ్. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయండి. చాలా పవర్ఫుల్గా ఉన్నారు మీరు. ముఖ్యంగా రవి ఉన్నారు కదా. రవి అంటే ఒక విధంగా దోషమే. రవి ఇచ్చే శుభ ఫలితాలు అన్నీ కూడా రాహువే ఇస్తాడంటారు. అది నిజం కూడా. బుధ శుక్రుడు కాంబినేషన్ ఉంది. అంటే ఎప్పుడు తెలివిగా, యాక్టివ్గా, ఆనందంగా, ఎప్పుడు రవి బుధులు కూడా ఉన్నారు కదా మీ రాశిలోనే. అంటే సూక్ష్మగ్రహులు మీరు. అంటే చూడంగానే పట్టేస్తారు. తెలివితేటలు అలాగే ఉంటాయి. ఒక విషయం చెప్తే మీకు గ్రహణ శక్తి ఎక్కువ, అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, అది అద్భుతంగా ఉంటుంది. కానీ రావాల్సిన డబ్బులు మాత్రం సకాలంలో మీకు రావు, సంపదలు. కానీ వాళ్ళు ఒకటే అంటే సరి చూడడం వల్ల. కానీ సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. చెప్తాను. గురుడు 3వ భావంలో ఉండడం వల్ల మీ రాశికి బలవంతుడు ఎవడయ్యా అంటే మీ రాశి గురుడే. ఎవరి లగ్నం సరే, లగ్నాధిపతి 3వ భావం ఉంటే ఆ లగ్నానికి బలమైన వాడు భవాధిపతి. ఇప్పుడు మీ గురుడు ఉన్నాడు, 3వ భావంలో ఉన్నాడు. మీ గురుడే అత్యంత బలమైన వాడు. మీ గురు బలమే బ్రహ్మాండంగా ఉంది 3వ భావం. అంటే తమ్ముళ్ళకి బాగుండము, ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఉండడము, వాహనాలు, గృహాలు, బట్టలు కొనుక్కోవడము, వే ఆఫ్ థింకింగ్ స్టైల్ బాగుండము. కొంతమందికి న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, ఆ న్యూస్ గ్యాదర్ చేస్తుంటారు, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండడము. చాలా బాగుందండి. మీ తమ్ముళ్ళకి సహాయ సహకారాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. 4th భావంలో కుజుడు కరెక్టా తప్పేగా, కానీ కరెక్ట్ అంటారు. ఎందుకు? ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే విదేశీ పర్యటన చేస్తారు. ఇలా చాలా ఉన్నాయండి కాంబినేషన్ చెప్పాలంటే. 4th భావాధిపతి కూడా బాగున్నాడు మీకు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన యోగం ఉంది. అంటే 4th భావాధిపతి రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి చదువులో బ్రహ్మాండంగా సాధిస్తారు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ రాశి వారికి చంద్రుడుతో కలిసిన కేతువు 7వ భావంలో ఉండి 6 గ్రహాల చేత చూడబడుతున్నారు. చంద్రుడు కూడా కలిపి 7. దానివలన 7వ భావం వెరీ స్ట్రాంగ్. అంటే మీ భార్య కానీ, మీ భర్త గారు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదృష్టం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోడవుతూనే ఉంటుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందం తోడవుతూనే ఉంటుంది అదృష్టం. అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్లు విస్తరణ చేసుకుంటూ ఉంటారు. బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు. మీరు చక్కగా మీరు హ్యాపీగా హాలీవుడ్ అదే హాలిడేస్ అంటారు సరే, అలా సరదాగా హాలిడేస్ అని కాదనుకోండి, మీరు ఎక్కువగా విహారయాత్రలు చేస్తారు. ఒక విషయం చెప్పచ్చు, చేస్తూ ఉంటారు. అదొక బాగుందండి. 7వ భావం మనం అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని, విజయ స్థానం అని అంటాం. నేను అట్లా మన దగ్గర బుక్స్లో మన వాటిలో ఉన్నాయి. అవన్నీ కూడా నిజం అవుతుంది మీ విషయంలో. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు. మరి భాగ్యస్థానాన్ని చంద్రుడు ఉండడము, గురుదృష్టి ఉండడం 18, 16, 18 and 19లో విమాన ప్రయాణాలు చేస్తారు. విదేశ పర్యటన, చదువు రీత్యా, బిజినెస్ రీత్యా అద్భుతంగా ఉందండి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, అది ఫుడ్ అవ్వచ్చు,
ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలో, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్రలు, గురువుగారులు, పీఠాధిపతులు, సందర్శనలు మీరు అద్భుతంగా బాగున్నాయండి. కాశీ క్షేత్ర దర్శనాలు బాగున్నాయి. కుజుడికి సంబంధించిన అంటే క్షేత్ర దర్శనాలు మీకు ఎక్కువ కలగబోతున్నాయి. అంతేకాకుండా దశమస్థానంలో చంద్రుడు ఉండడము, దశమాధిపతి బ్రహ్మాండంగా ఉండడము, దశమస్థానానికి కుజ దృష్టి బ్రహ్మాండం. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 21, 22, 21st and 22nd డేట్స్లో చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రమోషన్స్ రావడమో, ఉద్యోగాలు రావడమో, అదే ఉద్యోగాలు ప్రమోషన్స్ సంపాదించి ట్రాన్స్ఫర్స్ అవ్వడమో మొత్తం జరగబోతుందండి. అంటే భాగ్యస్థానము, రాజ్యస్థానాలు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే 4 గ్రహాల యొక్క బలం ఉంది. ముఖ్యంగా రవి బలం బాగా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. శని 12 భావంలో ఉండి ఏలినాటి ప్రభావం మేమే చూపిస్తున్నాడు. అంటే తరచూ ప్రయాణాలు చేయడానికి, అధికంగా ఖర్చులు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు నమ్ముకున్న దేవుణ్ణి పూజించడం వలన, నిరంతరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వలన కూడా మిక్కిలి శుభఫలితాలు పొందుతారు.